ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి కొన్ని తలంపులు గమనిద్దాం. తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను. ఆయన ఎందుకు వేదన పడినాడు? దానికి కారణము మనమే. సర్వ మానవాళి పాపము చేసి దేవునికి దూరమై నరకమునకు, నరక శిక్షకు దగ్గరగా ఉండగా, మన పాపములకు రావలసిన శిక్షకు బదులుగా ఆయననే మన శిక్ష అంతటినీ అనుభవించాడు. తన రక్తమును ఆ శిలువలో కార్చాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అంత భయంకరమైన వేదనలో కూడా ఆయన తృప్తి చెందాను అని అంటున్నాడు. కారణం, మన కొరకు ఆయన చేసిన ఆ గొప్ప కార్యములే. ఏమిటి ఆ కార్యములనగా, ఆయన వేదన పొందుట ద్వారా మనకందరికీ కూడా క్షమాపణ కలిగి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నిజమే ప్రియులారా, మనకు విడుదల, విమోచన దయచేయడానికి ఆయన రక్తమును కార్చాడు. అలాగనే రెండవ తలంపు ఆలోచన చేస్తే, ఆయన వేదన పొందుట ద్వారా మనము పవిత్రత కలిగింది. అపవిత్రులమైనటువంటి మనలను ఆయన పవిత్రులుగా చేశాడు. ఎలాగూ అంటే, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. గమనించండి ప్రియులారా, మనమందరము కూడా పాపము చేసి, అపరాధములు చేసి సచ్చిన స్థితిలో ఉండగా ఆయన రక్తము ద్వారా మనలను బ్రతికించాడు, పవిత్రపరిచాడు. అలాగనే 3వ తలంపు ఆలోచన చేస్తే, ఆయన వేదన పొందుట ద్వారా మనకు నీతిమంతులుగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారని వ్రాయబడి ఉన్నది. నిజమే ప్రియులారా, మన పాపముల చేత మనము దేవునికి దూరస్తులముగా ఉండిన వారం, దేవుని సన్నిధికి చేరని వారం. మనమందరము కూడా మనము చేసినటువంటి పాప క్రియల చొప్పున నరకమునకు, నరకాగ్నికి సిద్ధముగా ఉండినటువంటి మన నిమిత్తమై ఆ ప్రభు ఆ శిలువలో తన ప్రాణమును పెట్టాడు, రక్తమునంతా కార్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైన దేవుడు మనకు ఉన్నాడు. కనుక అటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప దేవుణ్ణి, మేలులు చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.